జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువెలుగడి ఏ శరణం. ధనుర్మాస వ్రతంలో మనము ఈరోజు 29వ పాసురానికి వచ్చాము. రేపు 30వ పాసురం. రేపటితో ధనుర్మాస వ్రతం భోగి పండుగ కళ్యాణంతో ధనుర్మాస వ్రతం కంప్లీట్ అవుతుంది. నాకు నిన్నటి నుంచి కొంచెం జ్వరము, జలుబు. అసలే మన వాయిస్ అంతంత మాత్రం, ఈ జలుబుకి మొత్తానికి పోయింది. అయినా సరే నా మనసులోని భావాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ అంతగా బాగున్న వాయిస్తో కూడా వీడియో చేస్తున్నాను. నా వాయిస్ని మీరు వింటున్నందుకు అందరికీ థ్యాంక్స్. జై శ్రీమన్నారాయణ. బాగా జ్వరంగా ఉందండి. ఈరోజు 29వ పాసురానికి వచ్చాం కదా. వీళ్ళు మన గోపికలు, మన ఆండాళ్ళ తల్లి వీళ్ళందరూ కూడా ఫస్ట్ పాసురం నుంచి మాకు పరై కావాలి అని అడుగుతున్నారు కదా. కానీ అసలు ఈరోజు వాళ్ళకి యాక్చువల్గా ఏం కావాలి అనేది ఈరోజు చెప్తున్నారు. అది చూద్దాము. బాగుగా తెల్లవారక మునిపే నీ ఉన్న చోటికి మేమే వచ్చి నిన్ను సేవించి బంగార తామర పువ్వుల వలె సుందరములు స్పృహణీయములైన చరణములకు మంగళము పాడుటకు ప్రయోజనమును వినుము. పశువులను మేపి అవి మేసిన తరువాతనే తాము భుజించడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీ నుండి పరను పుచ్చుకొని పోటకు వచ్చిన వారము కాము. ఏనాటికి ఎత్తెక్కం ఏరేరు పెరువిక్కం. 7 జన్మలకు నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలను. నీకే సేవలు చేయవారము కావలను. మాకు ఇతరమైన కోరికలేవియో లేకుండానట్లు చేయము. మనము ఎప్పుడైనా సరే ఒక టెంపుల్కి వెళ్ళినా, ఒక భగవంతుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మనం అసలు యాక్చువల్గా చేయవలసిన ప్రార్థన ఇదన్నమాట. అంటే మాకు ఇతరమైన ప్రయోజనాలు ఏమీ వద్దు స్వామి. ఎత్తెక్కం ఏరేరు పెరువెక్కం. 7 జన్మలకు నీతోటి సంబంధము, నీతోటి బంధుత్వమే కావాలి మాకు. అంతేకాని మాకు ఇంకేమీ వద్దు. మా పరమ ప్రయోజనం ఏంటంటే నీ స్పృహణీయములైన నీ పాదములకు మంగళము పాడుటయే పరమ ప్రయోజనము. ఇలా మనం ప్రార్థించాలి స్వామిని ఎక్కడికి వెళ్ళినా సరే. మనకి కులశేఖరాల వారు కూడా అదే చెప్తారు కదా. నీ గట్టు మీద మొక్కగానో, మట్టిగానో, రాయిగానో, రప్పగానో, నీ గడపగానో ఎలా పడి ఉన్నా చాలు, నీతోటి సంబంధము కలవాళ్ళమైతే చాలు స్వామి అని కులశేఖరాల వారు కూడా అలాగే కోరుతారు. మనకి తిరుమలలో మొదటి గడప ఉంటుంది కదా, దాన్ని మనం అందుకే కులశేఖర పడి అంటాం. అంటే ఆ గడపని కులశేఖర ఆళ్వార్లుగా భావిస్తాం అనమాట. అంటే కులశేఖరులు అదే కోరుకున్నారు. నీతోటి సంబంధం ఉంటే చాలు, అది ఏదైనా పర్వాలేదు, ఎన్నెన్ని జన్మలు ఎత్తినా పర్వాలేదు, కానీ మాకు మాత్రం నీతోటి సంబంధం కావాలి స్వామి అని మన ఈ గోపికలు కూడా అదే అడుగుతున్నారు. ఇంకా చెప్తున్నారు సిత్తం సిరికాలి అని చెప్తున్నారు కదా. అంటే బాగుగా తెల్లవారక ముందే వచ్చి గోపికలు చిన్న వయసులోనున్న పిల్లలైనను భయపడక చలికైనను జంకక బయలుదేరి వచ్చినారు. శ్రీకృష్ణుని పొందవలని త్వరచే మిగిలిన వాణిని లెక్క చేయలేదు. భగవత్ప్రాప్తి ఎందు రుచి ఉంటే ఇలాంటి త్వరే కలుగుతుంది. ఇలాంటి త్వర ఉంటేనే కానీ భగవత్ప్రాప్తి లభించదు. జీవితము భగవదాభిముఖ్యం కలిగిన కాలమే బ్రహ్మముహూర్తము. అట్టి బ్రహ్మముహూర్తమున గోపికలు శ్రీకృష్ణుని చేరవచ్చురి. ప్రాతకాలమునకు ముందు వెలుగు బాగా కనపట్టక చీకటి పోయిన కాలం సిత్తం సిరుకాలై. సిత్తం సిరుకాలై అని 3 విధములు. కాలై, సిరుకాలై, సిత్తం సిరుకాలై అని 3 విధములు. తామసులై సంసారమున విషయప్రవణులై ప్రవర్తించేవారు మేల్కొని వేళ కాలై. వర్ణాశ్రమ ఆచారములు ఆచరించేవారు మేల్కొని వేళ సిరుకాలై. భగవదాభిముఖ్యం కలిగి నిద్ర పట్టక గోపికలు మేల్కొని వేళ సిత్తం సిరికాలై. అందుకే ఈ పాసురాన్ని ఈరోజు సిత్తం సిరికాలై అని ప్రారంభం చేశారనమాట. ఇంకా చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే శ్రీకృష్ణుడు ఉదయించిన రేపల్లెలో మన పగలు రాత్రి పగలు. అర్ధరాత్రి సమయంలో దేవకీ పూర్వ సంధ్యయందు అచ్యుతభానుడు ఉదయించుటచే రాత్రి పగలైనది. కాస్త చీకటి ఉండగానే రాకపోయినచో శ్రీకృష్ణుడు దొరకడని గోపికలు చీకటి ఉండగానే వచ్చిరి.
వెలుగు వెలుగు వచ్చుచుండగా యశోదమ్మ పెరుగు అన్నం పెట్టి ఉట్టికర్ర చేతికిచ్చి దూడల మందన కాయటకు అడవికి పంపను. సాయంకాలం తిరిగి వచ్చి అందరి దొడ్లలోనూ ఆవులను కట్టి ఇళ్ళకేగి వాళ్ళమ్మ స్నానం చేయించగా స్నానం మాడి భోజనం చేసి పరున్నట్లే పరుండి తనకు అభిమతమైన గోపికలను కలుసుకొనుటకు రహస్యంగా లేచిపోను. అర్ధరాత్రి దాటిన తర్వాత మరలా వచ్చి పరుండును. అందుచే బాగుగా తెల్లవారక మునిపే వచ్చిననే కానీ మిగిలిన సమయంలో దొరకడని గోపికలు బాగుగా తెల్లవారక మునిపే వచ్చి కృష్ణుని కలిసిరి. అలాగే ఇంకొకటి చెప్తున్నారు, మన రామాయణ కాలం నాటిది చెప్తున్నారు. ఏమని? ఆనాడు పితృవాక్యం అనుసరించి అడవులకు పోవచ్చు గుహుని పల్లిచేరి గుహుడు తనకు ఎదురురాగా తాను ఇంత దూరం వచ్చిన సంగతి మరిచి అక్కడికక్కడ ఎదురుగా నడిచి వచ్చినాడని శ్రీరాముడు ఎంతో బాధపడినాడు. అట్లే గోపికలు నడిచి స్వామి వద్దకు వచ్చుటకు శ్రీకృష్ణునికి ఎంతయో శ్రమజనకమని బాధపడుచున్నారు. శ్రీకృష్ణుడు మధురా నగరం నుండి రేపల్లికి వచ్చి రేపల్లిలో గోపికలుండు వీధికి వచ్చి వారి ఇంటి వద్దకు వచ్చి ముంగిట ప్రవేశించి ఇంటిలోనికి ప్రవేశించి గోపికలను కలిగి యత్నింపవలసి ఉండగా గోపికలే శ్రీకృష్ణుని వద్ద వచ్చుటకు మహాదోషంగా భావించబడుచుండెను. ఇతరో ఉపాయములు ఆశ్రయించిన వారు ప్రవృత్తి నుండి విరమించుట దోషము. భగవానుడే ఉపాయమని నమ్మిన వారు సప్రవృత్తి విరమించకుండా ప్రవర్తించుట దోషము. అందుచే తెల్లవారుచుండగానే వచ్చితిమి అని తమ దోషమును తెలుపుచున్నారు. నీ బంగారు తామరల వంటి పాదములకే మంగళాశాసనము చేసితిమి. పాదములను దర్శించి వానిపై దృష్టి ఉంచుకున్నట్టే దాసుల లక్ష్యము. గోపికలు ఆ శ్రీపాదములకు మంగళము పాడుట తమకు పరమ ప్రయోజనమని భావించిన వారు. దానివలన తమకొక ప్రయోజనమున్నదని కానీ మంగళము పాడినవారు కారు. మంగళము పాడినందుకు ఫలంగా తమకు రక్షణము కావాలని కోరేటివారును కారు. తాము చెడినను ఆ శ్రీపాదములు సుఖముగా నుండియే వారికి కావలెను. ఈ శ్రీపాదములకు మంగళము పాడుటయే వారి పరమ ప్రయోజనము. మళ్ళీ చెప్తున్నారు, పశువులను మేపి జీవించు కులమున జన్మించిన నీవు వినుము. ప్రయోజనము మాది కాదు నీది. నీవు జన్మించినది ఎందుకు ఆ ఫలము చేజిక్కుచుండగా నీవు విలంబము చేయుట తగదు. మమ్మల్ని పొందుడికే కదా జన్మించి ఇంత శ్రమ పడినావు. మాకు రుచి కలిగించి త్వరణ కలిగించిన వాడు నీవే కదా. ఫలం మాత్రము సాధింపక ఏరకుందువా? మా వలనే పశువులను మేపుకొని పొట్ట పోషించుకున్నట్టుకై మా గోపకులమున జన్మించితివని నీ వద్దకు వచ్చితిమి. కానీ నిత్య సూర్యులకు మాత్రమే సదా దర్శనమిచ్చి వైకుంఠనాథుని వద్దకు రాలేదు. ఈ లోకమును అవతరించినను రాజవంశమును జన్మించి ఆచార ప్రధానులైన వశిష్ఠాదులచే నియమింపబడు శ్రీరామచంద్రునికి వచ్చితిమా? రాలేదు కదా. నీ వద్దకే వచ్చితిమి. పశువులు తమకు సజాయితుడై సులభుడై కోరి వచ్చి తమకు కులములో చేరి పశువులు తోక పట్టుకొని వాని వెంబడి తిరుగుడికే వచ్చిన శ్రీకృష్ణునే ఆశ్రయించున్నారు. మన గోదాము గోపిక అచ్చామూర్తినే ఆశ్రయించినది. తమను కాపాడమని అర్థించుట కానీ ఇతరులను కాపాడుట కానీ ఎరుగని గోవులను వానిని ప్రార్థన లేకయే వెనుకనే పోయి కాపాడేది వాడవు కదా. మమ్మల్ని మాత్రము చూడవలదా? వాని మేత చూడనిదే నీ భోజనం కూడా చూచుకొని నీవు మా ఫలమును సమకూర్చుడికై త్వరపడవలదా అని గోపికలు హెచ్చరించుచున్నారు. మళ్ళీ చెప్తున్నారు, ఇత్తై పరై కొల్వా నండుగాన్ గోవింద. ఇంతకాలం మేము పరయనుచున్నది ఊరి వారికి సరిపడినట్లు ఉండవలనని అనుచున్నాము. కానీ మేము కోరినది పరై కాదు. మేము కోరినది ఏమని కోరుతున్నారంటే 7 జన్మలకు నీ సంబంధమే కావాలి అని కోరుతున్నారు. పశువుల్ని మేపి బ్రతికిడి కులమును జన్మించి తిన గోవిందా అనిరి. ఇత్తై పరే కొల్వా నండుగాన్ గోవింద అని చెప్తున్నారు. గోవు అనగా భూమి. వరాహతారమున భూమిని ఎత్తిన వాడొకటిచే గోవింద శబ్దము వరాహమూర్తిని తెలియచేయను. గోవు అనగా భూమిని తనదని భావించిన బలి నుండి దానము పట్టి పొందిన వామనుని గోవింద అని వచ్చును. గోవు అనగా శబ్దరాశిని
ప్రకాశింపచేసిన హయగ్రీవుని గోవింద అనవచ్చును. గోవు అనగా కిరణములు, వానిచే ప్రకాశించుచున్న సూర్యమండలాంతర్వర్తి అయిన శ్రీమన్నారాయణ్ణి గోవింద అనవచ్చును. అందుచే తనని కాదని శ్రీకృష్ణుడు ఊరకుండునమని ఎడబాటు ఊరలేని గోపికలు రహస్యమును మాని వాచ్యముగా పెత్తం పెయ్యొన్నం కులతిల్ పిరంది గోవింద అన్నారు. అంటే మళ్ళీ చెప్తున్నారు, అంతరంగ కైంకర్యములు అన్నారు కదా, అందులో మీ అభిప్రాయం ఏమో దాన్ని కూడా వివరించి చెప్పుడు అని కన్నయ్య అడిగితే గోపికలు చెప్తున్నారు. ఏమని? ఎత్తెక్కం ఏరేరు పెరువక్క ముందన్నాడు. ఏనాటికి ఏడేడు జన్మలకును నీతోనే బంధుత్వం కలవారము కావలెను. నీకే మేము దాస్యం చేయవలను. ఈనాడు మాత్రమే కాదు, నిన్ను విడిచి ఎంతకాలం ఉంటిమో అంతకాలం మాత్రం కాదు, కాల ప్రభావము లేని అపరిచ్ఛానందప్రదమగు నిత్య విభూతిలో నున్నప్పుడే కానిమ్ము. ఆశ్రితుల కొరకు ఆయా రూపములతో సంసార మండలమును నీవు అవతరించినప్పుడే కానిమ్ము. నీతోనే మేము ఉండవలెను. నీవు జన్మరహితుడై పరంపదమునున్నను, జన్మనెత్తి ఈ లోకమున ఉన్నను. మా అమ్మ శ్రీ మహాలక్ష్మి నిన్ను ఎట్లు విడవక ఇండునో మేము కూడా అట్లే నిన్ను విడక ఉండవలెను. శ్రీరామావతారంన రాజ్యములోను రాజధానిలోను అరణ్యమునందును కూడా శ్రీరాముని లక్ష్మణుడు ఎట్లు అనుసరించిండునో అట్లు మేము నీతో ఉండవలెను. నీ రూపమును కానీ, నీ ఆయుధములందు కానీ, నీ భూషణములందు కానీ మాకు పట్టుదల లేదు. నీవు మాత్రమే మాకు కావలెను. నీవు శంఖచక్ర గదాధరుడివై శ్రీ వైకుంఠమున ఉండినను, మా వంటి గొల్ల పిల్లలతో పిల్లను గ్రోవి ఉండవిల్లు పట్టుకొని ఇచ్చటనునను మాకు అభ్యంతరం లేదు. కానీ అచ్చట నీ విలును చక్రమును శంఖమును మేము వహించి తెచ్చి నీకు అందించు వారలమై ఉండవలను. ఇచ్చట నీ ఉండవిల్లు బల్యము వేణుము తెచ్చి అందించు వారలమై ఉండవలను. నీవు పరత్వంతోనున్నను సౌలభ్యంతో ఉన్నను, రెండు దశల్లో కూడా మేము నీతో కలిసియే ఉండవలను. మాకు అన్ని విధములకు బంధుత్వంలో నీతోనే ఉండవలను. ఏదైనా ఒక సంబంధం చెప్పినచో చెప్పక మరిచిన సంబంధము భగవానితో లేకుండా పోవునేమో అని భయంచే సర్వవిధ సంబంధములు నీతోనే ఉండవలని కోరుచున్నారు. అదే ఈ పాసురం యొక్క ఇది గోపికలు కోరింది అదే అనమాట. పరై ఇంకోటి కాదు. ఎత్తెక్కుం ఏరేరు పిరవిక్కుం, ఏడేడు జన్మలకు నీతోటి సంబంధమే కావాలని కోరుకున్నారు. ఇట్లు గోపికలు తమ హృదయంను ఆవిష్కరించి తమ వ్రతమును సమాప్తమునర్చుకొనుచు మనము కూడా తరించవలెనని ఈ పాసురంలో స్పష్టంగా విషయంను వివరించారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళ్ళగడియే శరణం.